సో మొబైల్ నంబర్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వైఫ్ వచ్చి 1 నంబర్ మొబైల్ వాడుతుంది అంటే మొబైల్ నంబర్ 10 డిజిట్స్ కూడితే 19 కానీ 28 కానీ 37 కానీ 46 కానీ వాడితే వైఫ్ లక్కీ నంబర్ 1 అయితే భర్త నంబర్స్ ఏమేమి ఉండకూడదు. భర్తకి 1 ఉండొచ్చు. భార్య మొబైల్ నంబర్ 1 సిరీస్ వాడుతూ భర్త 2 సిరీస్ వాడితే కమ్యూనికేషన్స్లో గ్యాప్ వస్తుంది. భార్య 1లో ఉంటే భర్త 3లో ఉండాలంటే ఒక 30 నంబర్ మొబైల్ నంబర్ ఒక్కటే లక్కీ. భార్య 1 నంబర్ ఉంటే భర్త 4లో ఉండొచ్చు. 31 ఉండకూడదు. 40 అండ్ 49 ఉండవచ్చు. భార్య మొబైల్ నంబర్ 1 ఉంటే భర్త 5 వాడుకోవచ్చు. భార్య మొబైల్ నంబర్ 1లో ఉండి భర్త 6లో ఉంటే 1 సూర్యుడు 6 శుక్రుడు 1 6 ఎఫెక్ట్ వల్ల కొట్లాట్లు వస్తాయి. అండ్ భార్య 1లో ఉంటే భర్త నంబర్ 8లో ఉన్న 1కి 8కి పడదు. సూర్యుడు శనీశ్వరుడు ఈ ఎఫెక్ట్స్ వల్ల డబ్బులు రావడం లేట్ అయిపోతుంది. చికాకులు ఎక్కువ. ఈ 1కి చాలా మంచి కాంబినేషన్ వచ్చి 9 ఆది అంత కలయిక. దీంట్లో ఏ నంబర్స్ ఉండాలి అంటే ఒకే ఒక నంబర్ 9లో లక్కీ, దట్ ఈస్ 54. సో ఎవరు ఏ మొబైల్ నంబర్ వాడాలి, వైఫ్ అండ్ హస్బెండ్ నంబర్స్ ఎలా ఉండాలి, దీనికోసం నా అపాయింట్మెంట్ తీసుకోండి. చాలామంది ఊకే వాట్సాప్లో మై మొబైల్ నంబర్ అని పెడుతున్నారు. ఇది నేమ్ కరెక్షన్ చేసినాక మీ మొబైల్ నంబర్ ఎలా ఉండాలి, వెహికల్ నంబర్ ఎలా ఉండాలి, ఏ స్టోన్స్ వాడాలి, సంతకం ఎలా, ఇవన్నీ వస్తాయి. సో నేమ్ కరెక్షన్ తీసుకోండి. అప్పుడు మీ మొబైల్ నంబర్ ఎలా ఉండాలో క్లియర్గా సజెస్ట్ చేస్తాను. సో మీ పేరులో బలం ఎంత, సో మీ ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, స్క్రీన్లో ఉండే 5 నంబర్లో ఏ నంబర్కి పెట్టినా ఓకే, లేదా నంబర్స్ రాసుకోండి. నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9951197198 9951197198. సెకండ్ నంబర్ 9966000317 9966000317. వాట్సాప్ చేశాక 24 అవర్స్ లోపల రిప్లై ఇస్తాను. వాట్సాప్ పెట్టినప్పటి నుంచి రిప్లై అని ఎస్ఎంఎస్లు చేయకండి. మీ పేరు బాగుంటే మీరు లక్కీ అని వాయిస్ వస్తుంది. బాగలేకపోతే ఏ నంబర్ బాగాలేదు, దానివల్ల మీకు వచ్చే కష్టాలేంటి నష్టాలేంటి వాయిస్ ఇస్తాను. బాగలేని వాళ్ళు లేట్ చేయకుండా టేక్ మై అపాయింట్మెంట్ అండ్ మీట్ మీ పర్సనల్లీ.